ప్రజలను వంచాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 10ఏళ్లలో కేసీఆర్ తెలంగాణను వికాసం వైపు నడిపించారన్నారు. తెలంగాణను వేగంగా అభివృద్ధి చేయాలనే తపనతో ఎక్కువ సమయాన్ని పాలనకే కేటాయించాలని పేర్కొన్నారు. పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన ఆయన పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేదన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సమావేశమై పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరిగాయో చూసారా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తునిలో జరిగిన కదలిరా సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత జగన్దన్నారు. విద్యుత్ బిల్లులను కూడా విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన తుని సభలో ప్రకటించారు. రైతు కోసం టీడీపీ, జనసేన ప్రభుత్వం పనిచేస్తుందని, పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని తెలిపారు. బీసీలకు అండగా ఉండే పార్టీ టీడీపీ మాత్రమేనని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి వద్దని జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు. మీ కాకినాడలో 3 ఎమ్మెల్యేలు మార్చేశాడు. 7 మందిని. అవునా కాదా? మార్చాడా లేదా? ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా గోయింద మనమే గెలిచాం. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వేం గెలుస్తావు? ఒక 5 సీట్లు 10 సీట్లు కూడా రావడానికి వీలు లేదు. 3 ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు. ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే. తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు. సమాధానం చెప్పమంటున్నా. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు, పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్నెన్నపట్నంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి, నీకేను కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ, దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం, అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే బాధ్యత, మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. బియ్యం మాఫియాకి కర్మ, కర్త, క్రియ. ఈ ద్వారం పూడి, ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు. జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందువు ఈ ద్వారం పూడి. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండేవాళ్ళో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండేవాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు. కానీ ఈ 3 మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు. ఎస్సీలను మార్చేశావు. అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. 3 మంత్రులు మార్చావు, ఎస్సీలని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి,
నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు? మిథున్ రెడ్డి అంట ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమయ్యారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో జనవరి 14 నుంచి మార్చి 20 వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేపట్టనున్నారు. యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ తన సొంత వాహనానికి భారత్ న్యాయ యాత్ర స్టిక్కర్ను అంటించి మద్దతు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మఠ్ ఆనకట్టను మంత్రి సీతక్క సందర్శించారు. సదర్మఠ్ కింద ఉన్నటువంటి రైతులందరికీ నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే సదర్మఠ్ కెనాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ సదర్మఠ్ను సందర్శించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వేడంపల్లి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారు, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు, సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వారందరూ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక ప్రాంత రైతులకు వ్యవసాయానికి నీళ్లకు సంబంధించి మరి సదర్మఠ్లో నీళ్ళు ఇచ్చి 12,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని సాగు చేసుకునే విధంగా రైతులందరూ కూడా కోరడం జరుగుతుంది. అయితే అధికారులు ముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు అందరికీ ఉద్దేశంతో వారు నీళ్లు రిలీజ్ చేయడం, అధికారులు సాధక బాధకాలు ముందే అంచనా వేయాల్సింది ఉండే. అది ఈ సంవత్సరం వర్షాలు కూడా లేకపోవడంతో అది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి అందుబాటులో ఎస్ఆర్ఎస్పీ ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం ఆ రకంగా సర్వేలు నిర్వహించుకొని అదేవిధంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకొని రైతులకు ఒక ప్రతిపాదనతోటి ముందొస్తే వాళ్ళు అంటే పంటలు ఎంత మేరకు సాగు చేయగలుగుతాం అనేటువంటి అంచనాతో ఉండేది. కాబట్టి అధికారులకు కూడా మేము సూచిస్తూ ఉన్నాము. స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఈ సదర్మఠ్ కానీ కడెం ప్రాజెక్టు కానీ ఎంత దగ్గర ఉంది కాబట్టి వీళ్లకు సత్వరమే నీళ్ళు అందించే విధంగా చొరవ చూపాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా జిల్లా ఎస్సీ గారు, ఇరిగేషన్ వారందరూ కూడా ఆ పరిశీలనలో ఉన్నారు. నేను కూడా మరి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రాహుల్ బొజ్జా గారి దృష్టికి, ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ రైతాంగానికి నీళ్ళు అందే విధంగా చొరవ చూపుతాము, కృషి చేస్తామని తెలియజేస్తాం. ప్రత్యేక కెనాల్ గురించి రైతులు కోరుతున్నారు మేడం. అక్కడికి వెళ్ళి తప్పకుండా ఈ జిల్లా మీద, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద మా సీఎం గారు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వ్యవసాయం తక్కువ ఉంది, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాక పక్క ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో. అట్లాంటివి లేకుండా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత వెనుకబడతనం మీద దృష్టి పెట్టి మరి మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ స్థానికంగా 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. అధికారులకు కూడా ఆ రకమైనటువంటి అంచనాలు, ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మేము తొందరలోనే ఈ 5 జిల్లాల కలెక్టర్లతోటి, ఇరిగేషన్ కానీ అదేవిధంగా కలెక్టర్స్ కానీ ఇతర అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేపడితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందో అవన్నింటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. 1000 నూతన బస్సులు రాష్ట్రంలో అన్ని డిపోలకు రాబోతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్టాండ్లో 2 కొత్త ఆర్టీసీ బస్సులను పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సీఎం రేవంత్ సూచన మేరకు
1000 నూతన బస్సులను అన్ని డిపోలకు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను అందిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. టికెట్ మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఏమైంది నూతనంగా 1000 బస్సులు రాబోతా ఉన్నాయి. అన్ని డిపోలకు వస్తాయి. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలు బస్ ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల యాక్యుపెన్సీ రేటు పెరిగి నూతన బస్సులు అవసరం అవుతా ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని అనేటువంటి సూచన చేయడము బస్సులు రావడం జరుగుతోంది. మేమందరూ ఒకటే ఈరోజు కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి. అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటన్నిటిని చూసుకొని ప్రయాణికులే కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. బస్సులు ఏర్పాటు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, బస్ స్టేషన్లంతా కూడా సర్వీస్ ఉంచే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం అయితే బస్ ఫ్రీ ఉందో చేస్తాం. ఇప్పటికి దాదాపు 7 కోట్లు ఫ్రీ టికెట్స్ కూడా జరిగింది. అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా కార్యక్రమం తీసుకోబోతున్నాం మనం చేస్తూ ఉన్నాం. ఇలా హుస్నాబాద్ నుంచి కూడా మిగతా డిపోలు కావచ్చు, హైదరాబాద్ జెండా నగరాలకు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో బస్సుల యొక్క అంశానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా సత్తెనపల్లిలో జరుపుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన టీడీపీ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని రాంబాబు చెప్పారు. నేను బ్రతికున్నంత కాలం సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు, వావిలాల గోపాల కృష్ణయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తానన్నారు. కన్నాలు వేసే కన్నా లక్ష్మీనారాయణలాగా కక్కుర్తిపడి కార్యక్రమాలు చేయడం మానేయలేదని ఎద్దేవా చేశారు. సంక్రాంతిని ప్రజల్ని ఆనందపరచాలనే కార్యక్రమాలు చేయటమే తప్ప జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నట్టుగా దీన్ని డబ్బులు సంపాదన కార్యక్రమాల్లో మేము ఉపయోగించము. దట్ ఈజ్ నాట్ మై క్యారెక్టర్. ఏదో లాటరీ టికెట్లు అమ్ముతున్నానని, దానిలో ఏదో కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాననేటువంటి మాట, నా మీద పోటీ చేయడానికి వచ్చినటువంటి వస్తాదు గారు మాటినటువంటి మాటలు. అలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి మనిషిని కాదు. నా నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 5 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగాను, 2.5 సంవత్సరాల నుంచి మంత్రిగాను పనిచేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం నాకు లేదు. డబ్బులు కక్కుర్తి పట్టమో, పదవులు కక్కుర్తి పట్టమో పడి పార్టీలు మార్చి దేశాన్ని కొల్లగొట్టేటటువంటి పద్ధతుల్లో నేను ఉండను. కన్నాలేయటం నాకు కుదరదు. అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వినోదం కోసం దాన్ని ఏమంటారు, లక్కీ డిప్లాంట్ తీస్తాం. అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు, దీనిలో కోట్లు దోచేసుకుంటున్నట్టు, నేనేదో మిద్దె కట్టేసుకున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను. నా మీద పోటీ చేయడానికి వచ్చినాను. పోటీ చేస్తాడో పోటీ చేయడో తెలియదు, అది వేరే విషయం అనుకోండి. అది చివరికి ఖాయం చేస్తారో ఖాయం చేయరో నాకు తెలియనటువంటి అంశం. నేను ఇక్కడ శాసనసభ్యుణ్ణి, మంత్రిని. నా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సంబరాలు చేసి ఆనందపరచాలని ఏకైక ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం చూసి కడుపు మండి అసూయతో మాట్లాడుతున్నారు జనసేన, తెలుగుదేశం నాయకులు తప్ప దీనిలో ఇలాంటి విషయాల్లో కక్కుర్తి పడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు అని నా సత్తెనపల్లి ప్రజలకు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినా ఏదో చెప్తుంటాడు, పెద్ద సీరియస్ గా పడిచుకోండి, ఎన్ని ఎంక్వైరీలు చేసుకోమని లాస్ట్ టైం కోర్టులో కూడా వేశారు. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ముఖ్యం. సంక్రాంతి సంబరాలు ఏ నియోజకవర్గంలోనూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా నేను చేస్తాను. ఇది నా ఆనవాయితీ. ఇవాళ నుంచి కాదు, 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా 6, 10 నేను బతికినంత వరకు చేస్తాను. ఇది ఒకటి. వావిలాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతి జయంతులు చేయటం నా బాధ్యతగా భావించి చేస్తున్నాను తప్ప. నారా భువనేశ్వరికి ఆదోని టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం అరకెల గ్రామం చేరుకున్న భువనేశ్వరికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టీడీపీ మహిళా శ్రేణులు స్వాగతం పలికారు. నిజం గెలవాలని కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి ఆదోనిలో బస చేశారు. నిజం గెలవాలని కార్యక్రమం కోసం భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు ఆదోనికి తరలివచ్చారు.
ఇట్లా కొద్దిగా సైడ్ తిరగండి అమ్మా, ఇట్లా తిరుగు తిరుగు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నది కేవలం మాటలేనని చేతలకు లేవని ఎంపీ సంజీవ్ కుమార్ సీఎం జగన్ విమర్శించారు. స్టేట్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సంజీవ్ మాట్లాడారు. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను, కనీసం 10% కూడా చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వింత పోకడతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం చేసింది జగన్ శూన్యమని ఆరోపించారు. రాజీనామా సమర్పిస్తున్నాను. నేను ఉదయం నుంచి ఫోన్స్ చేసి ప్రయత్నం చేశాను. మా పెద్దలకు ఒకసారి కలిసి రాజీనామా ఇద్దామని చెప్పేసి ఎవరు కూడా ఫోన్స్ చేసి స్పందించలేదు. కాబట్టి నేను పత్రికాముఖంగానే నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నాను. ఇంకా రాబో ఒక 1 వీక్ లోపల నేను లోక్సభకు వెళ్ళి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా సమర్పిస్తాను. మరి మిత్రులు అడుగుతున్నారు నేను ఎందుకు రాజీనామా చేస్తున్నానంటే మనకు ఒక ఎడారిలాగా ఉంటుంది. వలసలు చాలా ఎక్కువ అక్కడ. సుమారు 2 నుంచి 2.5 లక్షలు జనాభా ప్రతి సంవత్సరం వలసలు వెళ్తుంది. ఆత్మహత్యలు ఎక్కడ చాలా ఎక్కువ అక్కడ. అక్కడ మాకు ఒక్క సంవత్సరానికి ఒక పంట పండించుకోవడానికి చాలా కష్టం. అక్కడ మాకు దేశ భద్రతకు సైనికుడు ఎలాగో మున్సిపల్ కార్మికులు కూడా అంతేనని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చేపట్టిన ప్రజా పాదయాత్ర 3వ రోజు కటివరం గ్రామం నుండి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల అపాయంగా చేశారన్నారు. తెచ్చిన అప్పులు దోచుకోవటం వల్లే ఉద్యోగస్తులకు జీతాలు పెంచడం లేదని ఆరోపించారు. జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చూస్తూ ఉన్నారు మీ అందరూ కూడా. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పాల్సింది మేమేమిటి. ఈరోజు పొత్తు ద్వారా జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడింది. ఆ పొత్తు ద్వారా వాళ్ళు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడబిడ్డినది. అదేవిధంగా తల్లికి వందనం. అందరికీ చదువు చెప్పిస్తా ఉన్నావు నువ్వు. కేజీ నుంచి పీజీ 2 3 4 ఎంతమందికైనా చదువు చెప్పిస్తా ఉన్నావు. ఇవాళ ఒక్కడితోనే సరిపెట్టావు. దొంగ మేనమామలాగా మారిపోయావు ఈ రాష్ట్రానికి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అమరన్నంటాయి. భోగి మంటలతో, హరిదాసు సంకీర్తనలతో, గంగిరెద్దులతో, మేళ తాళాలతో, బొమ్మరిలతో, కోలాటాలతో, సాంప్రదాయ పిండి వంటలతో అందరినీ అలరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. సనాతన ధర్మాన్ని అలాగే పూర్వం నుంచి ఉన్న మన సాంప్రదాయాలను అన్నీ ఉట్టిపడే విధంగా పండుగలు చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. ఈ సంక్రాంతి పండుగకు ముఖ్యంగా పిల్లలకు అందరికీ కూడా ఈనాటి తరానికి కూడా తెలియజేసే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని విశేషాలు ఏంటో కాలేజీ మెంబర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. సార్, మన కాలేజీలో ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ పెట్టడానికి కారణం ఏంటి? సార్, సంక్రాంతికి ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా మా భీమవరం పట్టణానికి ప్రజలు అందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మా కాలేజీలో నిన్న ఈరోజు కూడా పిల్లలకి పాత సాంప్రదాయాలని మరిచిపోకుండా ఉండడం కోసం ఆడపిల్లలకి ప్రత్యేకంగా రంగవల్లి కార్యక్రమాలని అన్నీ కూడా చేయడం జరిగింది. రంగవల్లిలో పిల్లలందరూ కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా భోగి మంటలు అలాగే గంగిరెద్దుల ఆటలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఈ రోజుల్లో. వీటిని మళ్ళీ వెలుగు తీయడం కోసం పిల్లలకి పూర్వ పద్ధతులను అలవాటు చేయడం కోసం గంగిరెద్దులు, బుడబక్కలు, సోది చెప్పడం, అలాగే ట్రెడిషనల్ వంటలు, సాంప్రదాయ వంటలను కూడా మన తెలుగు వంటలను కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వీటిలన్నిటిని కూడా పిల్లలు ఎంతో ఆనందంగా చూస్తూ ఉన్నారు. అవి చెప్పండి. ఇప్పుడు మన కాలేజీలో ఇలాంటి సత్సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ అందరికీ కూడా విద్యార్థులకు మోటివేషన్ స్పిరిట్ కలగజేస్తుంది. ఏ విధంగా అనిపిస్తుంది? మన SRKR ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ పిల్లలకి యూత్కి కొత్తగా ఈ గంగిరెద్దు, అలాగే బొమ్మల కొలువు, హరిదాసు, పెట్టెల ద్వారా బుడబక్కలాతనం,
ఇలాగే మిగతా భోగి మంటలు ఇవన్నీ తెలియజేయటం, యువతరానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ మేనేజ్మెంట్ తరఫున మా ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు యూత్ అంతా కూడా ఇంటర్నెట్కి అలాగే కూడా సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ కాలంలో. ఇప్పుడు దీన్ని మీరు సత్సంప్రదాయాన్ని పాటిస్తూ మీ కాలేజీలో పెట్టడానికి ప్రత్యేకత ఏంటంటారు? ఇది ఎస్ఆర్కేఆర్ చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. కాకపోతే గతంలో కోవిడ్ వల్ల ఆపేసాం. ఈ సంప్రదాయాలన్నీ కూడా మొత్తం ట్రెడిషనల్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేసి అలాగే చక్కగా ఈ సంప్రదాయం కూడా ట్రెడిషన్ ప్రవేశపెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది ఈ పండగ సందర్భంగా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. డెవలప్మెంట్ టెక్నాలజీ అంటే ఎంతో ముందుకెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్, ఇలాంటి సంబరాలు చేయడం వల్ల మన ట్రెడిషన్, సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిలిచి ఉంటాయి. ఇలా కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అంతా బాగుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా మా కాలేజీలో ఇలా సంక్రాంతి సంబరాలు జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాటిల్లో మేము కూడా ఇలా పాల్గొన్నందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా కాలేజ్లో ఎప్పుడూ ఇలా చూడలేదు. చాలా కల్చరల్ చేశారు. అందులో ఈ ఫెస్టివల్ సంక్రాంతి అనేది ఇప్పుడు కొత్తగా చేశారు. చాలా బాగుంది. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు కూడా. ఇది మా కాలేజ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు ఎప్పటి నుంచి కాడ మా తాతలు పూర్వం నుంచి కాడ ఊరికి తిరిగి ఊళ్ళో గుడిసెలు వేసుకొని అలాగే బతికే దోమలాల గేమలాల ఈ చల్లాలు అలా పోటుకుంటున్నాండి. మేమంటే జనానికి ఎవరి కాడ పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు మేము మామూలుగా సంక్రాంతి రోజులు వస్తాయని ఇప్పుడు పండగకి సంక్రాంతి రోజులు ఏదో తలగో 10 రూపాయలు ఇస్తున్నారండి. లేదంటే మాకు ఎవరు 10 రూపాయలు ఇస్తలేదండి. గంగిరెత్తిని తీసుకొని వెళ్తే మా అతను మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అసలు మాకు అసలు ఎస్ఆర్కేఆర్ కాలేజీలో సత్సంప్రదాయాలను పాటిస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా పిల్లలకి అందరికీ కూడా ఎంతసేపు స్టడీ మీదే కాకుండా ఈ సాంప్రదాయాలకు సంబంధించిన ఈ పండుగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తూ పిండి వంటలు, భోగి మంటలు, అలాగే హరిదాసు కాలుష్యం, అలాగే గంగిరెద్దు కోలాటము, అనేక రకాలైన మనకి సాంప్రదాయానికి సంబంధించిన అనేక ఆటపాటలు అన్నీ కూడా ఇక్కడ పెట్టడం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం. ప్రకాశంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల ప్రదర్శన ప్రారంభమైంది. జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఇక్కడి వాతావరణం చూస్తే వారం ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లు అనిపిస్తుందని సురేష్ అన్నారు. వైసీపీ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు తెలియజేసినందుకు గౌరవ పెద్దలైనటువంటి గౌరవ పురపాలక శాఖ మంత్రులైనటువంటి దర్శి పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో సంక్రాంతి ముందే వచ్చిందనే విధంగా గొప్ప కార్యక్రమాన్ని, జాతీయ ఎడ్ల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ప్రజలు ఈరోజు తండోపతండాలుగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనటం చాలా ముదాఫంగా కూడా భావిస్తూ ఉన్నాం. కార్యక్రమానికి రైతాంగం, యువకులు ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో అనేక గొప్ప కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. పండుగ దినాల్లో ఉల్లాసంగా రైతాంగాన్ని తట్టిలేపే విధంగా రైతులు ఎడ్ల పందాలు ఏర్పాటు చాలా గొప్ప ఆలోచన. దాన్ని అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం భావిస్తుంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు బాగా తెలుసు. మళ్ళా ఎప్పటిలాగే జగనన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు, ప్రజలకు మేలు చేశాడు కాబట్టి, ప్రజల్లో ఉన్నాం కాబట్టి మళ్ళా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం 4.5 సంవత్సరాల క్రితం చక్కటి ఫలితాన్ని ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందరికీ అందాయి. మీకు అందితేనే మళ్ళా జగనన్నకు మీరు మళ్ళా ఓటేనని ఒక వినయంగా, నిబ్బరంగా, మరి ధైర్యంగా ఈరోజు మీ దగ్గరికి వస్తున్నాం తప్ప ఇతర మరి ప్రతిపక్షుల్లాగా ఇతర ప్రతిపక్షాలు పొత్తుల్లో ఒక గండువ కాదు, 2 గండువాలు, 3 గండువాలు, 4 గండువాలు వేసుకొని పొత్తులు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా అధికారానికి హస్తగతం చేసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. గమనించుకోండి. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు బాగా తెలుసు. మళ్ళా ఎప్పటిలాగే బూచేపల్లి కుటుంబం దర్శిని అంటపెట్టుకొని దర్శి ప్రజల్ని కాపాడుకుంటూ, దర్శి కార్యకర్తలను కాపాడుకుంటూ
చూపిస్తున్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ బూచేపల్లి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. నాన్నగారు ఎమ్మెల్యేగా చేసే దళిత ప్రాంతాల్లో గతంలో వెనుకబడిన దళిత ప్రాంతానికి మొత్తం నాన్నగారి టైంలో మా టైంలో రింగ్ రోడ్లు కానీ ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాం. మళ్ళా జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రాష్ట్రంలో మళ్ళా మాకు ఒకసారి మొన్న ఎలక్షన్ లో పోటీ చేయకుండా మా మీద కుటుంబంతో ప్రేమతో అమ్మ చెప్పి చేపర్సన్ ఇచ్చిన తర్వాత ఈ దళిత నియోజకవర్గంలో సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి ఏ అభివృద్ధి పథకాలు కావాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకొని మా వంతు బూచేపల్లి కుటుంబం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి సభాగా తెలియజేస్తున్నా. బూచేపల్లి